ఇప్పుడు అరుణ్ ఇంకా ఎలాంటి స్టోరీస్ ఇష్టపడతాడు సినిమాలు ఫ్యూచర్లో ఎలాంటి చేయాలని నీ డ్రీమ్? యాక్షన్ మూవీస్ చేయాలన్నదే నా డ్రీమ్ అన్నమాట. మంచి యాక్షన్ సైఫై మూవీ లాంటిది. యాక్షన్ మూవీస్ అంటే అంటే ఇప్పుడు చైల్డ్గా ఉన్నప్పుడే చేస్తావా లేకపోతే పెద్ద అయ్యాక చేస్తా. పెద్దయ్యాక అప్పుడు యాక్షన్ మూవీస్, ఇప్పుడు మాత్రం చిన్నపిల్లలు. మరి ఇటు స్కూలు ఇటు సినిమా షూటింగు, మరి నీ ఆటలు పాటలు నీ వీటిని ఎట్లా ఆడతావా అసలు ఏమన్నా ఫ్రెండ్స్తో? సండేస్ వస్తే రోజు ఫుల్ ఆడుకుంటాను చెల్లితోని. మా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళతో కూడా డైలీ క్రికెట్ ఆడతాను అనమాట. డైలీ మీన్స్ సండేస్ షటిల్ ఆడతాను, క్రికెట్ ఆడతాను. మా చెల్లితో వాలీబాల్ కూడా ఆడతా అప్పుడప్పుడు. అమ్మా బాగా ఈ ఆటలు కూడా మరి ఇప్పుడు ఆర్టిస్ట్ మరి ఇంకేమన్నా నీ పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఇంకా ఎక్కువ చేసుకోవాలి ఇంట్లో అనే ఏమన్నా అవి కూడా ప్రాక్టీస్ ఏమైనా ఉందా? ఉంది. అంటే యాక్చువల్లీ నేను సంగీతం నేర్చుకుంటాను అనమాట, ఫ్లూట్. సో ఫ్లూట్ కూడా నేర్చుకుంటాను. మూవీస్లో ఏమైనా ఛాన్స్ వస్తే ఫ్లూట్ కూడా వాయిస్తాను. ఇప్పుడు తెచ్చావా ఫ్లూట్? మరి సంగీతం నేర్చుకుంటా అంటే పాటలు పాడటం సింగింగ్ అట్లా ఏమైనా ఉందా? సింగింగ్ అంటూ ఏం లేదు కానీ ఫ్లూట్ మీద పాటలు వాయిస్తాను అనమాట. నీకు బాగా ఇష్టమైన పాట ఏది? అంటే నువ్వు చేసిన ఆ సినిమా దాంట్లో దాని తర్వాత ఇప్పుడు కొన్ని వచ్చినాయి కదా వాటితో పాటు. నీలిమేఘంలో నా ఫేవరెట్ సాంగ్, ఇంకా సయ్యారే సయ్యారే, ఈ రెండు నా ఫేవరెట్ సాంగ్స్. మరి సినిమాలు చూస్తుంటావా? చూస్తా. ఎలాంటి సినిమాలు చూస్తావు? ఎక్కువ అంటే యాక్షన్, డ్రామా, ఎమోషనల్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. ఎమోషనల్ ఎందుకు ఇష్టం? అంటే నీ ఏజ్ చిన్నది, నీకు ఏంటంటే ఎంటర్టైన్మెంట్ సినిమాలు కావాలి, నవ్వుతూ ఆడుతూ పిల్లలతో, ఇవి కదా నువ్వు చేస్తున్న సినిమాలు కూడా ఇవే కదా. ఎమోషనల్ ఎందుకు కనెక్ట్ అవుతున్నావు? ఎమోషనల్ మూవీస్ చూసేటప్పుడు వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మన దాన్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట, మన స్కిల్స్ కూడా. ఈ మధ్య ఏ సినిమా చూసి? ఈ మధ్య ఎమోషనల్ మూవీ అంటే లెనిన్ చూసా. ఎలా అనిపించింది? సూపర్, బాగుంది. నీకు అందులో అవకాశం పిలవలేదా? అంటే పిలిచారు, బట్ నా ఏజ్కి అఖిల్ ఏజ్కి సరిపోలేదు అన్నమాట. సో స్టోరీ కూడా లైట్గా చేంజ్ చేసి వేరే అబ్బాయిని పెట్టారు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమున్నాయి? సమ్మర్ హాలిడేస్ తర్వాత ఇంకా ఏమున్నాయి? ప్రజెంట్ అయితే ఏమీ లేవు సార్. ఈ సమ్మర్ హాలిడేస్ ఒకటే ఉంది. ఇది అయిపోతే ఇంకా వైజాగ్ వెళ్ళి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. నీది మెయిన్ లీడేనా దీంట్లో కూడా? సమ్మర్ హాలిడేస్ నీవు రోహన్ ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా, ఇద్దరు ఫ్రెండ్సా ఎట్లా? ఎలా ఉంటుంది క్యారెక్టర్? ఇద్దరు ఫ్రెండ్సే సార్. అంటే సమ్మర్ హాలిడేస్కి ఒక అబ్బాయి ఊరు వస్తాడు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు అన్నమాట, కష్టాల నుండి ఎలా బయటపడతారు అనేది. ఇప్పుడు నీకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నుంచి ఒక ట్వీట్ రావడము మంచిగా మీ అందరికీ ఇది చేశారు కదా, ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా, ఎట్లా అనిపించింది నీకు ఏంటి? ఫస్ట్ వాళ్ళ ట్వీట్ పెట్టారనగానే ఆశ్చర్యపోయాను, షాక్ అయ్యాను అనమాట. ఆ తర్వాత చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళు కూడా నా ట్వీట్ పెట్టారు అంటే. ఒకవేళ కలిసే అవకాశం వస్తే కలుస్తావా? ఎవరిని కలుస్తావు? ముందు చిరంజీవి సార్ని కలుస్తాను, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సార్. ఆల్ ది బెస్ట్ నాన్న. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి నువ్వు, ఇట్లనే ఇంకా అవార్డ్స్ ఎక్కువ తెచ్చుకోవాలి, ఇంకా నేషనల్ అవార్డ్స్ మంచి. ఎందుకంటే దేశం గర్వించదగ్గటువంటి ఒక మంచి నేమ్ ఇప్పుడు నీకు వచ్చింది. ఇన్ని రోజులు 2 తెలుగు స్టేట్స్కి మాస్టర్ అరుణ్ అనేది తెలుసు, కానీ ఇప్పుడు మొత్తం నేషనల్ లెవెల్లో తెలిసింది. సో ఇలాగే నువ్వు ఇంకా ఎక్కువ విన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఫైనల్గా నీ ఫ్యాన్స్కి ఏం చెప్తావు? 35 మూవీని ప్రజలందరూ వాళ్ళ గుండెల్లో పెట్టేసుకున్నారు ఆ అరుణ్ అన్న క్యారెక్టర్ని. వాళ్ళ అభిమానం ప్రేమతోనే నేను ఈ నేషనల్ అవార్డు అందుకోగలను. సో థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది మాస్టర్